హాయ్ అండి. వెల్కమ్ టు క్యూట్ కిడ్స్ క్రియేషన్స్. ఈరోజు తప్పు ఏం తింటున్నాడో చూడండి. కండిషనర్. ఇది కాల్షియం కండిషనర్ అనమాట. వీడి షెల్ అవన్నీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది ఈ కండిషనర్. సో అది కొంచెం గట్టిగా ఉంటుంది కాల్షియం టాబ్లెట్ లాగే. సో ఆ లోపు ఈ ఫుడ్ తింటాడులే అని చెప్పి ఫుడ్ వేస్తున్నా. వాడు ఆ ఫుడ్ తినడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడో చూడండి. అసలు నాకైతే నవ్వు ఆగలేదు తెలుసా. అది చూడండి, నోట్లో తీసుకున్నాడా మళ్ళీ వదిలేస్తాడు. చూడండి, అదిగో వదిలేశాడు. వాడికి చికెన్ ముక్కలు మటన్ ముక్కలు అలవాటైపోయాయి. నాకైతే ఏం నవ్వు వస్తుందో అసలు. వాడు మొహం చూడండి పాపం. నోట్లోకి తీసుకుంటున్నాడు, మళ్ళీ వదిలేస్తున్నాడు. చూడండి, తినేటట్టు తీసుకున్నాడా మళ్ళీ వదిలేస్తాడు. చూడండి, అవ్వ అవ్వ అదిగో వదిలేశాడు. అది కాల్షియం కొంచెం నాన్ వెజ్ టేస్ట్ ఉంటుందట్టుంది. ఏం టెంప్ట్ అవుతున్నాడో అది వాటర్లో వేసినప్పటి నుంచి తినాలని, అది తినడానికి రాదు. ఎందుకంటే చాలా గట్టిగా ఉంది అసలు, స్టోన్ లాగే ఉంది. అది వాటర్లో వేయంగానే వాడికి ఆ స్మెల్ వచ్చేస్తుందట్టుంది. అసలు పాపం వాడు తిప్పలు తిప్పలు కాదు. నాకేమో నవ్వు వస్తుంది. అలా అని అప్పటికప్పుడు తినగలడా అంటే తినలేడనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది అది అసలు. చూపిస్తానులేండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఆలోపు ముందు ఫుడ్ తింటాడులే అని చెప్పి ఫుడ్ వేసాను కదా, అది చూడండి, తినలేక తింటున్నాడు పాపం. నోట్లో తీసుకుంటున్నాడు, వదిలేస్తున్నాడు. కానీ తినాలనిపిస్తుంది. ఏం చెయ్యాలి చూడండి. ఇంకేం చేస్తాను, ఫైనల్గా దాన్ని పౌడర్ చేస్తున్నా కొంచెం కొంచెంగా. అసలు చాలా స్ట్రాంగ్గా ఉంది, అది రాయిలాగే ఉంది. దాన్ని చిన్న చిన్న పీసెస్ పౌడర్లు చేసి చేసి నా వేళ్ళు నొప్పి వచ్చేసాయి అసలు. అంటే ఇంతకు ముందు కూడా తినిపించున్నాను కదా, అది తొందరగా నాందు. వీడేమో ఆగలేడు పాపం అప్పటిదాకా. అది చూడండి, వాటర్లో వేయంగానే వాడు అసలు ఎలా వాడి ఎక్స్ప్రెషన్ మామూలు ఎక్స్ప్రెషన్ కాదు. చూడండి ఏం టెంప్ట్ అవుతాడో పాపం ఆ స్మెల్కి. చూడండి, వాటర్లో కొంచెం కలవంగానే వాటర్ టేస్ట్ కూడా మారిపోతుందట్టుంది. చూడండి, ఒరే 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 అది నా వేలురా. చూడండి ఏం భయపడతాడు, ఎంత ఎత్తు లేసి వచ్చాడు తినేద్దామని చెప్పి. వాడు నా వేలు కొరుకుతాడో అది కొరుకుతాడో అని భయం వేసి వాటర్లో వేసేసాను నేను. ఇంకా అది చూడండి, పట్టేసాడు పట్టేసాడు. అమ్మ వదులు వదులు వదులు, ఒరే వదిలిపెట్టరా. చూడండి, వాడు వదలట్లేదు, నేను వాడిని ఎత్తేసుకున్నా. ఇంకా వాడు మింగితే మొన్న కనుక ఇది రొయ్యలు మొత్తం ఒక్కసారిగా పీస్ మింగాడు. చూడండి, గుర్తుందా? రొయ్యలు తినిపిస్తూ ఉంటే మొత్తం పెద్దది పట్టుకున్నాను, సగం ఒక్కసారికే తీసేసుకున్నాడు. లాక్కున్నా నేను కెమెరా ఆడ పడేసి. అలా ఉంటుంది వీడికి. ఆకలేస్తే వీడికి నచ్చింది అయితే అలా తినేస్తాడు. ఇప్పుడు అది ఎంత స్ట్రాంగ్గా ఉంది. పొరపాటున మింగితే ఏమన్నా ఉందా? అది ఎంత స్ట్రాంగ్గా ఉంది అసలు. నాకు వేళ్ళు అయితే అది చూడండి, పౌడర్ చేయలేక నా ఇబ్బంది కాదు. ఈసారి నుంచి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసేసి పౌడర్ చేసి అప్పుడు వాడికి వాటర్లో వేయాలి. చూడండి, పాపం వాడేమో బాగా ఇష్టపడుతున్నాడు ఆ స్మెల్కి టేస్ట్కి. ఇంకేం చేస్తాను, వేలు నొప్పి వస్తే నొప్పి వచ్చాయని చెప్పి చిన్న చిన్న పీసెస్లా చేస్తున్నా. వాడు దాన్ని కూడా వదలట్లా అసలు. వెతుక్కొని తింటున్నాడు పాపం. చూడండి, అదంతా ఎప్పటికి నానాలి, వాడు ఎప్పటికి తినాలి. అలా తినాలంటే ఇంతకుముందు వేశాను కదా, అప్పుడు కూడా 2 days వాటర్లో ఉంచినా అది తొందరగా నానలా. మరి ఎంత టైం పట్టిద్దో. ఫైనల్గా నా చెయ్యి నొప్పి వచ్చినా వీలైనంత వరకు పీసెస్ చేసి పెట్టా. ఇంకా మన వైపు చూడండి. ఇంకా చూడండి ఎంత ఫాస్ట్గా తింటాడు. చూడండి, అసలు ఎలా నచ్చుతుందో అది. స్మెల్ ఏమి ఉండదు కొంచెం కూడా. ఏమన్నా నాన్ వెజ్ స్మెల్లో ఏమన్నా వచ్చిద్దేమో అనుకుంటే స్మెల్ లేదు. బట్ దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో తెలుసా? ఫిష్వి. అర్థమైంది కదా ఎందుకు వాడు అంత ఇష్టపడ్డాడో. పాపం బుజ్జి కన్నా. చూడండి, దాంట్లో ఫిష్ ఐటమ్స్తోనే చేశారు అది. అందుకే నాన్ వెజ్ కదా, మనోడికి అసలే ఫిష్ అంటే ప్రాణం అయ్యే. అందుకే అంత ఇష్టంగా లాగిస్తున్నాడు. తినమ్మా, బాగా తిను.